నమస్తే వెల్కమ్ టు ఆంధ్రప్రభ నేను ప్రశాంత్. భోగాపురం ఎయిర్‌పోర్ట్‌లో ఎట్టకేలకు ఇప్పుడు మొట్టమొదటి ఫ్లైట్ ల్యాండ్ అయింది. సో, ఇదంతా విన్న అక్కడి ప్రజలైతే ఇప్పుడు చాలా ఆనందపడుతున్నారనే చెప్పుకోవాలి. ఎందుకంటే దాదాపు గత కొన్ని రోజుల నుంచి ఎప్పుడెప్పుడు ఇంకా ఇది మొదలవుతుందా అని చెప్పేసి అక్కడున్న ప్రజలైతే చాలా మందైతే వెయిట్ చేస్తూ ఉన్నారు. ఇక ఆ రోజైతే వచ్చేసిందనే చెప్పుకోవాలి. మరి విశాఖపట్నం ఎయిర్‌పోర్ట్‌ని ఇంకా ఏం చేస్తారు అని చెప్పేసి కూడా చాలా మందిలో ఇంకా ఆ డౌట్ అయితే రైజ్ అవుతూ ఉంది. మరి దానికి కూడా ఒక క్లారిటీ అయితే వచ్చినట్లయితే తెలుస్తూ ఉంది. అయితే ఇప్పటివరకైతే మనకి విశాఖపట్నం ఎయిర్‌పోర్ట్ అంటే నేవీకి సంబంధించి అంటే నేవీ హ్యాండ్ ఓవర్‌లో ఉంది అని చెప్పేసి మనందరికీ అయితే తెలిసిందే. అయితే ఇప్పుడు పూర్తిగా నేవీ హ్యాండ్ ఓవర్‌లకైతే ఎళ్ళిపోతుంది. ఆర్మీ హ్యాండ్ ఓవర్‌లకైతే ఎళ్ళిపోతున్నట్లయితే తెలుస్తూ ఉంది. అయితే ఇంతకుముందు మనకి నేవీ కి సంబంధించి ఏవైతే ఫ్లైట్స్ గానివ్వండి, వాళ్ళకి సంబంధించిన ఏవైతే ల్యాండింగ్స్ గానివ్వండి, సో వాటితో పాటు ప్యాసింజర్ ల్యాండింగ్స్ గూడా ఇక్కడే అవుతుండే. మనకి ఏదైతే విశాఖపట్నం ఎయిర్‌పోర్ట్ ఉందో అక్కడే ల్యాండ్ అవుతుండే. కానీ ఇక నుంచి ప్యాసింజర్స్ ల్యాండింగ్ అనేది పూర్తిగా విశాఖపట్నంలో ఆపేసి మనకి భోగాపురం ఎయిర్‌పోర్ట్ ఇప్పుడు ఏదైతే స్టార్ట్ చేశారో ఇక ఇక్కడే మళ్ళీ మనకి పూర్తిగా ప్యాసింజర్స్ ల్యాండింగ్స్ అనేటివి పూర్తిగా ఇక్కడే అందుబాటులోకి తెచ్చేలాగా ఏర్పాటైతే చేయడం అయితే జరిగింది. ఇక మనకి ఏదైతే ప్యాసింజర్ ఎయిర్‌పోర్ట్ పూర్తిగా ఇక్కడే ఉండేలాగా అయితే ఏర్పాటు చేయడం అయితే జరిగింది. ఇక మరి విశాఖపట్నం ఎయిర్‌పోర్ట్‌ని ఏం చేస్తారు అనంటే గనక ఏదైతే మనకి ఇన్ని రోజులు నావీ హ్యాండ్ ఓవర్‌లో ఉందో ఇక పూర్తిగా నావీ హ్యాండ్ ఓవర్‌లోకి తీసుకొని మనకి యుద్ధ విమానాలకు సంబంధించి గానివ్వండి, అదే విధంగా మనకి అక్కడ ట్రయల్స్ గానివ్వండి, ఇంకా అక్కడ నేర్చుకోవడానికి గానివ్వండి, అక్కడ ఏదైనా ట్రయల్స్ ఇవ్వడానికి గానివ్వండి. సో, ఇలా పూర్తిగా అక్కడే వాళ్ళు చేసుకునేలాగా అందుబాటులోకి అయితే తేవడం అయితే జరిగింది. అదే విధంగా మనకి ఈరోజు భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కి హైదరాబాద్ నుంచి ఒక విమానం అయితే ల్యాండ్ అయినట్లయితే తెలుస్తుంది. దీనంతటికి ఇప్పుడు అక్కడ విమాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు గారితో పాటు ఇంకా పలువురు అక్కడ సెలబ్రేషన్ చేసుకున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. అంటే సక్సెస్‌ఫుల్‌గా ఒక విమానం ల్యాండ్ అయ్యింది. ఇక నుంచి ప్రారంభోత్సవం ఇంకా పూర్తిగా పనులనేటివి స్టార్ట్ కాబోతూ ఉన్నాయి. ఇక పూర్తిగా ఇక నుంచి ప్యాసింజర్స్ అయినటివి మనకి ఆహ్, ఆహ్, ఇక్కడి నుంచే ప్రయాణాలు చేయబోతున్నారని చెప్పేసి గూడా చెప్పుకుంటూ అయితే వస్తూ ఉన్నారు. అయితే అక్కడున్న ప్రజలను గూడా అడిగితే గనక అక్కడున్న ప్రజలని గూడా వాళ్ళ స్పందన ఏ విధంగా ఉంది అనేది ఒక్కసారి మనం తెలుసుకుంటే గనక, అక్కడున్న వాళ్ళు గూడా అక్కడ స్థానికులు గూడా చాలా మందైతే చెప్పడం జరుగుతుంది. అంటే మీకు ఇది ఎలా అనిపిస్తుందని అడిగితే గనక, సో ఇక్కడ మీకు ఎయిర్‌పోర్ట్ రావడం గానివ్వండి, ఇక్కడ నుంచి ప్రయాణం చేయడం గానివ్వండి, మీకెలా అనిపిస్తుంది? ఆల్రెడీ విశాఖపట్నం ఎయిర్‌పోర్ట్ ఉంది కదా! అని చెప్పేసి అడిగితే గనక అక్కడున్న వాళ్ళు గూడా ఏదేమైనప్పటికీ మాకు చాలా ఆనందకరంగా ఉంది. ఇక్కడ ఒక ఎయిర్‌పోర్ట్ రావడము, ఇంత తొందరగా మనకి స్టార్ట్ అవ్వడము, అదే విధంగా మాకు గూడా ఈ అందుబాటులో ఉండే విధంగా మాకు భోగాపురంలో ఒకప్పుడు బస్సు గూడా వెళ్ళేలాగా లేకపోతుండే. అంత డెవలప్‌మెంట్ అనేది ఆ రకంగా ఉంటుండే. కానీ ఇప్పుడు ఏకంగా మనకి ఒక ఎయిర్‌పోర్ట్‌ని తీసుకొచ్చారు అనంటే గనక మాకు చాలా ఆనందకరంగా ఉందని చెప్పేసి గూడా అక్కడ ప్రజలైతే చెప్పడం అయితే జరుగుతుంది. ఏదేమైనప్పటికీ ఒక విధంగా చూసుకుంటే గనక మనకి ఎప్పుడైతే భోగాపురం ఎయిర్‌పోర్ట్ స్టార్ట్ చేశారో ప్రారంభం గానివ్వండి, మొన్న మనకి ప్రారంభోత్సవం రోజున గూడా చాలా విమర్శలొచ్చాయి. అంటే ఆల్రెడీ మనకి విశాఖపట్నంలో గానివ్వండి, అంటే ఏపీలో ఆల్రెడీ ఎయిర్‌పోర్ట్‌లున్నాయి గదా! మళ్ళీ ఈ ఎయిర్‌పోర్ట్ ఎందుకు? ఈ ఎయిర్‌పోర్ట్ అవసరమా? అని చెప్పేసి ఈ రకంగా గూడా కొన్ని విమర్శలైతే రావడం అయితే జరిగింది. అంటే చాలామంది విమర్శించే వాళ్ళున్నారు. అదే విధంగా అంతకు మించి చాలామంది దీన్ని అభిమానించే వాళ్ళు గూడా ఉన్నారు. సో, మొత్తానికైతే ఇప్పుడు భోగాపురం ఎయిర్‌పోర్ట్‌ని అందుబాటులోకైతే తేవడం అయితే జరిగింది. ఇప్పుడు భోగాపురం ఎయిర్‌పోర్ట్‌ని స్టార్ట్ చేయడం అయితే జరిగింది. ప్రయాణికులకి అందుబాటులో ఉండేలాగా, ప్యాసింజర్స్‌కి అందుబాటులో ఉండేలాగా ఇప్పుడు ఇది స్టార్ట్ చేయడం అయితే జరిగింది. మొత్తానికైతే సక్సెస్‌ఫుల్‌గా మనకి హైదరాబాద్ నుంచి సో, బోర్డింగ్ పాసెస్ అన్నీ ఇవ్వగా మనకి హైదరాబాద్ నుంచి ఇక్కడ భోగాపురం ఎయిర్‌పోర్ట్‌లో అయితే ల్యాండ్ అవ్వడం అయితే జరిగింది. ఏదేమైనప్పటికీ ఇంకా మరి ప్రైజెస్ విషయం ఏ విధంగా ఉంటుంది? అక్కడున్న ఎంప్లాయీస్ పరిస్థితి ఏంటి అనేది కూడా ఒక్కసారి చూస్తే గనక, సో, ఇక పూర్తిగా ఆ ప్రైజెస్ గూడా టికెట్ ప్రైజెస్ కూడా ఏవైతే ఉంటాయో, సో, మనకి ఇంతకుముందు యాజ్ ఇట్ ఈజ్ విశాఖపట్నంలో ఏ విధంగా అయితే ఉంటుందో, సో, అలాగే ఉంటుందని చెప్పేసి గూడా చెప్పడం అయితే జరుగుతూ ఉంది. సో, కొంచెం అటు ఇటు చేంజెస్ గూడా చేస్తామని చెప్పేసి గూడా చెప్పడం అయితే జరుగుతుంది. అదే విధంగా ముఖ్యంగా చాలామంది మరి ఎంప్లాయీస్ పరిస్థితి ఏంటి అనేది కూడా ఒకసారి చూస్తే గనక, చాలామంది ఇప్పటివరకైతే విశాఖపట్నంలో ఎవరైతే ఎయిర్‌పోర్ట్‌లో పనిచేశారో అంటే ఎంప్లాయీస్ ఎవరైతే పనిచేస్తూ ఉండేవారో, సో, వాళ్ళు గూడా కొంచెం బాధపడుతున్నట్టు గూడా తెలుస్తుంది. అంటే ఇన్ని రోజులు మేము ఒక ప్యాసింజర్స్ కి వర్క్ చేసేవాళ్ళము. కానీ ఇప్పుడు మళ్ళీ మేము ఎక్కడ పని చేయాల్సొస్తుందా అని చెప్పేసి గూడా సో, వాళ్ళు గూడా కొంచెం బాధపడుతున్నట్టయితే తెలుస్తోంది. ఏదేమైనప్పటికీ ఇప్పుడు వాళ్ళని కొందరిని ఇక్కడ భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కి గూడా తరలించనున్నారని చెప్పేసి గూడా తెలుస్తోంది. సో, మొత్తానికైతే భోగాపురం ఎయిర్‌పోర్ట్ సక్సెస్‌ఫుల్ అయ్యిందని చెప్పుకోవాలి.